అది 2001 సెప్టెంబర్ 11 ఉదయం 8:45. అంతా వాళ్ళ ఉద్యోగాల రీత్యా రోజులాగానే ఆఫీసులకు వెళ్తున్నారు. సడన్గా ఒక విమానంతో వాళ్ళ ఎదురుగా ఉన్న టవర్స్పై దాడి. అది చూస్తూ కంగారు పడుతూ ఉండగానే మరొక విమానంతో పక్కనే ఇంకొక టవర్పై మరో దాడి. కళ్ళు తెరిచి కళ్ళు మూసేలోపు అంతా శూన్యం. ఇంతకీ అదెక్కడ? అది చేసింది ఎవరు? ఇదంతా తెలుసుకోవడం కోసం మీరు రెడీగా ఉన్నారా? వీటన్నిటికీ కారణం లాడెన్ అని అంటారు. అసలు లాడెన్ ఎవరు? అతని గురించి మనం తెలుసుకుందాం. లాడెన్ 1957వ సంవత్సరం మార్చి 10వ తేదీన సౌదీ అరేబియాలోని రియాద్లో పుట్టాడు. ఇతను తన తండ్రికి 15వ కొడుకు. లాడెన్ పూర్తి పేరు ఉసామా బిన్ మొహమ్మద్ బిన్ అవాద్ బిన్ లాడెన్. 17 ఏళ్ల వయసులోనే మేనమామ కూతురు అయిన నజ్వా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె 30 ఏళ్లలోపే 7 కొడుకులకు జన్మనిచ్చింది. 1973లో లాడెన్ చదువుకునే రోజుల్లో ముస్లిం గ్రూపులతో పరిచయాలు పెరిగాయి. మహమ్మద్ కుతుబ్, అబ్దుల్లా ఆజం వంటి వారి బోధనలతో నరనరాన జిహాద్ సిద్ధాంతాలను ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత 1979లో కాలేజ్ నుండి డైరెక్ట్గా లాడెన్ పాకిస్తాన్ వెళ్ళిపోయాడు. అబ్దుల్ ఆజంతో కలిసి సోవియట్కు వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్లో పోరాడుతున్న ముజాహిద్దీన్లకు సహాయం చేశాడు. ఇందుకోసం తన సొంత డబ్బును ఖర్చు చేశాడు. 1979 నుండి 1989 వరకు జరిగిన ఈ యుద్ధంతో అమెరికాకు లాడెన్ పరిచయం అయ్యాడు. ఆగస్టు 11, 1988లో ఆల్ ఖైదా ఆవిర్భవించింది. ఆఫ్ఘన్ నుండి దళాలను సోవియట్ ఉపసంహరించుకున్న తర్వాత 1990లో లాడెన్ సౌదీ అరేబియాకు వెళ్ళిపోయాడు. జిహాదీ వీరుడిగా అతనికి స్వాగతం లభించింది. అక్కడ కువైట్ను ఇరాక్ ఆక్రమించుకోవటం లాడెన్ అమెరికాను టార్గెట్ చేసేలా చేసింది. ఇరాక్కు వ్యతిరేకంగా యుఎస్ దళాలను దేశంలోకి అనుమతించాలన్న సౌదీ నిర్ణయాలను లాడెన్ తీవ్రంగా వ్యతిరేకించాడు. అమెరికాకు అమ్ముడుపోయిన సౌదీ రాజులు లాడెన్ను మందలించారు. లాడెన్ కూడా ఆ రాజులపై బహిరంగంగా విరుచుకుపడ్డాడు. దీంతో అతన్ని ఆ దేశం నుంచి బహిష్కరించారు. 1992లో లాడెన్ సూడాన్ వెళ్ళిపోయాడు. అక్కడి నుండి తన తీవ్రవాద కలాపాలు కొనసాగించాడు లాడెన్. అయితే ఆ తర్వాత అమెరికా నుంచి, సౌదీ, ఈజిప్టు నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో సూడాన్ నుంచి కూడా లాడెన్ను బహిష్కరించారు. అక్కడి నుండి లాడెన్ జలహాబాద్, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయాడు. 1996లో ఆగస్టులో అమెరికాపై యుద్ధాన్ని ప్రకటించాడు. 1998లో అమెరికా ఎంబసీల మీద జరిగిన భీకర దాడులలో లాడెన్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఆ తర్వాత సెప్టెంబర్ 11, 2001న ట్విన్ టవర్స్పై జరిగిన దాడితో లాడెన్ను అమెరికా టార్గెట్ చేసింది. ఇప్పుడు లాడెన్ డెత్ సీక్రెట్ గురించి తెలుసుకుందాం. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు.